మా ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మీరు సైకాలజీ తెలుగు అకాడమీ బుక్లో నుండి తీసుకోబడిన మూర్తిమత్వ వికాసం సర్దుబాటు అనే అంశం గురించి నేర్చుకోబోతున్నారు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోగలరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయడానికి అది నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. కనుక తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక నేర్చుకోవడం ప్రారంభిద్దాం. మూర్తిమత్వానికి ఆంగ్లంలో గల పేరు పర్సనాలిటీ. పర్సనాలిటీ అనే పదానికి మూలం ఏది? పర్సోనా. పర్సోనా అనేది ఏ భాషా పదం? లాటిన్. పర్సోనా అనే పదానికి అర్థం ఏమిటి? ముసుగు. ముసుగులు ధరించుట ద్వారా తమ పాత్రలను పోషించే సాంప్రదాయం ఎవరి నాటకాల్లో కనిపిస్తుంది? గ్రీకు. ముసుగుల ద్వారా నాట్యం చేసే సంప్రదాయానికి ప్రసిద్ధి చెందిన భారతీయ నృత్యం ఏది? కథాకళి. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం మూర్తిమత్వం అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక లక్షణాలు. మూర్తిమత్వానికి నిర్వచనం ఇచ్చినవారు ఆల్పోర్ట్, కాంటర్, హిల్గార్డ్ ఆర్డొట్బి, కాటిల్, విల్బర్ట్ జేమ్స్. వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకునేట్లు చేసే మనోశారీరక విధానాల చైతన్యపూరిత నిర్వహణను మూర్తిమత్యంగా పేర్కొన్నవారు ఆల్పోర్ట్. మూర్తిమత్వానికి వ్యక్తి విలక్షణ సమగ్ర స్వరూపాన్ని, అతని ప్రవర్తనా విధానాన్ని సూచించునదిగా నిర్వచనం ఇచ్చినది హిల్గార్డ్. వ్యక్తి తన సామర్థ్యాలను, పరిమితులను, అవకాశాలను తెలుసుకుని పొందికగా ప్రవర్తించటంను ఏమంటారు? మూర్తిమత్వం. ట్రైట్స్ అనగానేమి? లక్షణాంశాలు. వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణంలో దోహదపడే సహజ సామర్థ్యాలు ఏవి? సంగీత, చిత్రలేఖన, నాట్య, గణిత, భాషా సామర్థ్యాలు. వ్యక్తి మూర్తిమత్వాన్ని రూపొందించే కారకాలు ఏవి? జవాబు: శారీరక కారకాలు, సాంఘిక సాంస్కృతిక కారకాలు. మూర్తిమత్వంను రూపొందించే శారీరక కారకాలు ఏవి? జవాబు: నాడీ వ్యవస్థ, అంతఃస్రావక గ్రంథులు. నాడీమండల వ్యవస్థలో ముఖ్యమైన 3 భాగాలు ఏమేమిటి? జవాబు: 1 కేంద్రీయ నాడీ వ్యవస్థ, 2 పరిధీయ నాడీ వ్యవస్థ, 3 స్వయంచోదిత నాడీ వ్యవస్థ. కేంద్రీయ నాడీ వ్యవస్థలోని భాగాలు ఏమి? జవాబు: మెదడు, కశేరునాడీ దండం.
మెదడులోని మూడు ముఖ్య భాగాలు ఏవి? జవాబు: ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడుకి గల మరో పేరు ఏమిటి? జవాబు: మస్తిష్కం. రెండు సమ అర్ధ భాగాలుగా ఉండే మెదడు భాగం ఏది? జవాబు: ముందు మెదడు. మస్తిష్కంలో ఉండే రెండు సమ అర్ధ భాగాలను ఏమంటారు? జవాబు: మస్తిష్క గోళార్ధాలు. ముందు మెదడు ఎన్ని సమ అర్ధ భాగాలుగా ఉంటుంది? జవాబు: 2. మస్తిష్క గోళార్ధపు వెలుపలి భాగం రంగు? జవాబు: బూడిద రంగు. మస్తిష్క గోళార్ధపు లోపలి భాగం ఏ రంగులో ఉంటుంది? జవాబు: తెలుపు రంగు. వ్యక్తి ఉద్వేగాలను పేర్కొనుము. జవాబు: కోపం, బాధ, ఆనందం, దుఃఖం, సంతోషం మొదలగునవి. వ్యక్తి ఉద్వేగాలను నియంత్రించే కేంద్రాలు ఏ భాగంలో ఉన్నాయి? జవాబు: ద్వారగోర్ధము. అసంకల్పిత ప్రతీకార చర్యలనగా ఏమిటి? జవాబు: అసంకల్పిత ప్రతీకార చర్య అనగా వెంటనే స్వయంగా, వేగంగా, అప్రయత్నంగా శరీరం చూపే చర్యలు. అసంకల్పిత చర్యలు ఏవి? జవాబు: శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, లాలజల స్రావకం, జీర్ణక్రియ మొదలగున్నవి. అసంకల్పిత ప్రతీకార చర్యలకు డ్యాస్తో సంబంధం ఏమీ ఉండదు. జవాబు: మెదడు. అసంకల్పిత ప్రతీకార చర్యలు ఏ వ్యవస్థ ఆధీనంలో ఉంటాయి? జవాబు: స్వయంచోదిత నాడీ వ్యవస్థ. అసంకల్పిత ప్రతీకార చర్యలో సమాచారం ఏ విధంగా మార్చబడుతుంది? జవాబు: విద్యుత్ తరంగాలు. శరీరాంగాలు చేసే పనుల వేగాన్ని హెచ్చించునది? జవాబు: సహానువర్తి నాడి వ్యవస్థ. శరీరాంగాలు చేసే పనుల వేగాన్ని తగ్గించునది? జవాబు: సహానువర్తి పరనాడి వ్యవస్థ. ప్రభావకాలు అనగానేమి?
జవాబు: మెదడు. వెన్నుపాము ఇచ్చే సంకేతాల ఆధారంగా ప్రతిస్పందించేవి. సంధానకాలు అనగానేమి? జవాబు: గ్రాహకాల ద్వారా చేరిన సమాచారాన్ని ప్రభావకాలు ద్వారా వెల్లడి చేసేవి. మానవ ప్రవర్తనకు సమన్వయకర్తలు. గ్రాహకాలు, సంధానకాలు, ప్రభావకాలు. మానవ శరీరంలోని వివిధ అవయవాల మధ్య సమన్వయం ఎన్ని రకాలుగా ఉంటుంది? జవాబు: 2 రకాలుగా. హార్మోన్స్ వల్ల, నాడీ ప్రచోదనాల వల్ల. గ్రంథులు అనగానేమి? జవాబు: రసాయన పదార్థాలను స్రవించే ప్రత్యేక కణజాలాలను గ్రంథులు అంటారు. పీయూష గ్రంథికి గల మరో పేరు ఏమిటి? జవాబు: పిట్యూటరీ గ్లాండ్. అవటు గ్రంథికి గల మరో పేరు ఏమిటి? జవాబు: థైరాయిడ్ గ్లాండ్. పార్శ్వ అవటు గ్రంథికి గల మరొక పేరు ఏమిటి? జవాబు: పారాథైరాయిడ్ గ్లాండ్. అధివృక్క గ్రంథికి గల మరో పేరు ఏమిటి? జవాబు: అడ్రినల్ గ్లాండ్. బఠానీ గింజ పరిమాణంలో ఉండే అంతఃస్రావ గ్రంథి ఏది? జవాబు: పీయూష గ్రంథి. పీయూష గ్రంథికి గల వ్యవహారిక నామం ఏమిటి? జవాబు: మాస్టర్ గ్లాండ్ లేదా ప్రధాన గ్రంథి. మాస్టర్ గ్లాండ్గా పీయూష గ్రంథి పలవబడుటకు కారణం ఏమిటి? జవాబు: ఇది మిగిలిన అంతఃస్రావ గ్రంథులను నియంత్రణపరుచును. పెరుగుదల హార్మోన్ని స్రవించే గ్రంథి ఏది? జవాబు: పీయూష గ్రంథి. చిన్నతనంలో పెరుగుదల హార్మోన్ స్రావం తక్కువైతే వచ్చు వ్యాధి ఏది? జవాబు: మరగుజ్జుతనం. చిన్నతనంలో పెరుగుదల హార్మోన్ స్రావం ఎక్కువైతే వచ్చు వ్యాధి ఏది? జవాబు: అతిదీర్ఘకాయం. అవటు గ్రంథి శరీరంలో ఎక్కడ ఉంటుంది? జవాబు: మెడభాగంలో వాయునాళానికి దగ్గరగా. అవటు గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి స్రవించే హార్మోన్ ఏమిటి? జవాబు: థైరాక్సిన్. థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైనది ఏమిటి? జవాబు: అయోడిన్. అయోడిన్ లోపం వల్ల వచ్చే సామాన్య వ్యాధి ఏది? జవాబు: గాయిటర్.
గాయిటర్ వ్యాధి శరీరంలో ఏ భాగానికి సోకుతుంది? జవాబు: గొంతు. సామాన్య గాయిటర్ వ్యాధి లక్షణాలు ఏమిటి? జవాబు: అవటు గ్రంథి పరిమాణం వృద్ధి చెంది వాపు కనిపిస్తుంది. వ్యక్తుల్లో తన్యత, టెన్షన్ ఏర్పడుటకు కారణం ఏమిటి? జవాబు: థైరాక్సిన్ లోపం. థైరాక్సిన్ స్రావకం తీవ్రంగా ఉంటే వ్యక్తిలో కనిపించే లక్షణాలు ఏమిటి? జవాబు: ప్రభావశీలిగా, అత్యాశాపరుడుగా కనిపిస్తాడు. మూత్రపిండాలపై ఉండే గ్రంథులు ఏమి? జవాబు: ఆదివృక్క గ్రంథులు. అధివృక్క గ్రంథులు ఆకారం ఏమిటి? జవాబు: టోపీ. అధివృక్క గ్రంథులు స్రవించే హార్మోన్ ఏది? జవాబు: అడ్రినలిన్. అడ్రినలిన్ స్రావకం ఎక్కువైతే జరిగే మార్పులు ఏమిటి? జవాబు: 1. త్వరగా జననేంద్రియ వికాసం. 2. అమ్మాయిలకు మీసాలు రావడం. 3. అమ్మాయిలకు పురుషుల వలె స్వరం బొంగురు కావటం. స్వయంచోదిత నాడీ వ్యవస్థ జరిపే 2 రకాల ప్రతిచర్యలు ఏవి? జవాబు: నిబంధనరహిత, నిబంధన సహిత ప్రతిచర్యలు. పుట్టుకతో వచ్చే ప్రతిచర్యలు ఏవి? జవాబు: నిబంధనరహిత ప్రతిచర్యలు. అభ్యసనం వల్ల వచ్చే ప్రతిచర్యలు నిబంధన సహిత ప్రతిచర్యలు. ఒకే పనిని అనేకసార్లు చేయటం ద్వారా ఏర్పడే ప్రతిచర్యలు నిబంధన సహిత ప్రతిచర్యలు. నిబంధన సహిత ప్రతిచర్యలకు ఎవరి ప్రయోగాలు ఉదాహరణగా చెప్పవచ్చు? జవాబు: పావ్లవ్ ప్రయోగాలు. మానవ ప్రవర్తనను రూపొందించే శరీరంలోని 3 ముఖ్య భాగాలు ఏమి? జవాబు: గ్రాహకాలు, సంధానకాలు, ప్రభావకాలు. గ్రాహకాలు అనగానేమి? జవాబు: వ్యక్తి శరీరం లోపల, వెలుపల జరిగే మార్పుని గ్రహించేవి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను మరిన్ని వీడియోలు చేయడానికి అది నాకు ప్రోత్సాహకంగా ఉంటుంది. కనుక తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మా వీడియోను చివరిదాకా చూసినందుకు మీకు మా ఛానల్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు.